ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 19, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన కృప యుగ యుగములు నిలుచును. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 18వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, నిజానికి దేవుని యొక్క కృప అంతము లేనిది అని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే అది యుగ యుగాలు నిలిచేది, ఎప్పటికీ ఉండేది. మనము కూడా ఎప్పటికీ నిలిచిపోయేవారమే. మన జీవితానికి ఈ భూమి మీద అంతం ఉంది, కానీ రాబో జీవితంలో అంతం లేదు. ఈ భూమి మీద ఉన్న బ్రతుకుని మనము ముగించుకున్న తర్వాత మరి ఒక బ్రతుకులోనికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ బ్రతుకును మనం పొందుకోవటానికి, అది ఆనందకరమైన బ్రతుకుగా ఉండటానికి దేవుని యొక్క కృప మనకు ఎంతైనా అవసరమై ఉంటుంది. ఆయన కృప మనకు అనుక్షణము కుమ్మరింపబడుతుంది. ఆ కృపను పొందుకున్నాం కాబట్టే మరణపాత్రమైన మనము ఉగ్రతకు చోటివ్వవలసిన వారము, ఉగ్రత పాలవ్వవలసిన వారము, నరక పాత్రులుగా ఉండవలసిన వారము. కానీ దేవుని యొక్క కృప మనల్ని రక్షించింది. ఆయన కృప మన దోషములన్నిటినీ కొట్టివేసింది. ఆయన యొక్క కృప మనకు రక్షణనిచ్చింది, నిత్యత్వాన్ని ఇచ్చింది. ఆ కృపను మనము అనుక్షణము పొందుకుంటూ ఉండాలి. ఆ కృపకు మనము నిర్లక్ష్యం చేస్తే, ఆ కృపను మనము పోగొట్టుకున్నట్లయితే మనకు నిత్యత్వము ఉండదు, మనకు రక్షణ ఉండదు. దేవుని యొక్క సన్నిధిలో పాలు పొందులు ఉండవు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడిస్తున్న ఈ ఉచితమైన కృపను మనం అనుక్షణము పొందుకోవాలని, కాపాడుకోవాలని, దేవుని కృప చొప్పున మనం బ్రతికి, దేవుని కృప చొప్పున మనం నడిపింపబడే దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జీవితానికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలని, ఆయన సన్నిధించాలని, మన అణువణువున మనము దేవుణ్ణి సన్నిధిస్తూ, ఆయన కొనియాడుతూ, ఆయన నామస్మరణ చేస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన ఉద్దేశాలను తెలుసుకుంటూ ఉండాలని దేవుడు ఆశపడుతున్న రీతిలో మనం అందరమే ఉండాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.